హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో దాదాపు 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన ఏం చర్చించారు? మరి ఇటు వార్తల్లో వస్తున్నట్టు క్లాస్ పీకడానికే ఆయన వీరిని పిలిచారా, లేకపోతే అసలు అక్కడ జరిగిందేంటి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ బీజేపీ నేతలు అందరూ ఒకటేసారి, ఎప్పుడు అలా అందరూ ఎక్కడా కలవలేదు, కానీ ఫస్ట్ టైం మోదీ నుంచి వాళ్ళందరికీ పిలుపు వచ్చింది. మీరందరూ వెంటనే ఢిల్లీ రావాలి, మీతో కొంచెం ముచ్చటించే విషయం ఉంది అని చెప్పగానే ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా, ఎప్పుడు కలిసికట్టుగా కలవని వారు ఒకేసారి మోడీ పిలుపు అంటే మరి మామూలుగా ఉంటుందా? ఎవరైనా వెళ్లాల్సిందే. అందులో బీజేపీ నేతలైతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెళ్లాల్సిందే. అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. మోదీ వారితో ఏమన్నారంటే, కాంగ్రెస్ పెద్ద శక్తి ఏం కాదు దేశంలో, దానికి ఇప్పుడు మనల్ని ఎదిరించేంత శక్తి లేదు దేశంలో, వారిని చాలా చోట్ల మనం ఓడిస్తున్నాము. రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికలు దానికి ఉదాహరణ. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గత ఎలక్షన్లలోనే గెలవాల్సింది, 2023లోనే గెలవాల్సింది, కానీ కొంచెంలో మిస్ అయ్యాము. కానీ ఈసారి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని వారందరికీ సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్, అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ విధంగా జయకేతనం ఎగరవేశాం, పార్టీ ఏ విధంగా నడుస్తుంది అని ఈ వివరాలు కూడా వారికి సూచించారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల్లోకి, అందరిలోకి తీసుకెళ్లాలి, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని ఆయన క్లియర్గా సూచించినట్టు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వంలో కొంతమంది, అంటే ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో, ఇప్పుడు ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు, అవి కూడా ఎండగట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసి ముందుకు వెళ్ళాలని సూచించారు. అలాగే పథకాల్లో అవకతవకలు, వీటి మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, ఎవరికీ భయపడొద్దు, మీ వెనకాల మేమున్నాము అంటూ వారికి ధైర్యం కూడా చెప్పారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్లో మనము ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ కూటమిలో భాగంగా మన ప్రభుత్వం ఉంది. ఏదైనా మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీతో చర్చించాలి, కానీ సేమ్ అలాంటి సిచ్యువేషనే మనము తెలంగాణలో తీసుకురావద్దు. వచ్చే ఎన్నికల్లో మనం స్వంతంగా నిలబడి గెలవాలి ఈసారి ఖచ్చితంగా అని వాళ్ళందరికీ ధైర్యం నూరిపోసినట్లు తెలుస్తుంది. ఈ 35 నుంచి 40 నిమిషాల మీటింగ్లో అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సంస్థాగత ఎన్నికల గురించి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, ఇంకా దానికి కొంచెం టైం ఉంది. ప్రస్తుతం అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీకి ఉండనట్టు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వార్తల్లో చూస్తున్నాం. దీనికి రాష్ట్రంలో కాదు మీటింగ్ ఏర్పాటు చేస్తే, అక్కడ రాష్ట్రంలోని అధికారులతోటి, అంటే బీజేపీ అధికారులు ఎవరైతే రాజకీయ అధికారులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తే సరిపోవట్లేదు. ఏకంగా ఢిల్లీకే పిలిపించి వీళ్ళందరిలో వీళ్ళందరినీ సమన్వయం చేయాలి, చేస్తేనే పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురాగలుగుతాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లే గెలిచారు. అలాగే తర్వాత అనుకోని రీతిలో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విజయ దుందుబి మోగించి 8 స్థానాలు గెలిచారు. అంటే పార్టీకి ఊపు పెరిగింది గ్రామ స్థాయి నుంచి. తర్వాత కూడా ఎక్కడో ఒక 2-3 నెలల నుంచి కొంచెం ఆ ఊపు తక్కువైంది. మళ్ళీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. సేమ్ ఇదే ఊపు కొనసాగించాలంటే అందరిలో సమన్వయం ఉండాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలలో. కాబట్టి ఇకపైన ఈ కార్పొరేటర్లో కూడా సమన్వయం ఉండాలి. ఎందుకంటే ఈ వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కింది స్థాయిలో కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు ఉన్నారో అందరూ కలిసికట్టుగా పని చేస్తారు అని, ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రణాళికాబద్ధమైన మీటింగ్ అవుతుంది అని ప్లాన్ చేసి చాలా చక్కగా ఈ మీటింగ్ సాగినట్లయితే తెలుస్తుంది. మరి చూద్దాం ఈ మీటింగ్ తర్వాత బీజేపీ శ్రేణులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటారు. అటు ముఖ్యంగా ప్రధానమంత్రి దిశానిర్దేశం చేసినట్టు ఏదైతే కాంగ్రెస్ని
ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలి, ఎక్కడా భయపడొద్దు, మీ వెనకాల మేము ఉన్నామని అది ఏ విధంగా అయితే చెప్పారో మరి ఆయన చెప్పినట్టు మరి వీరు నడుస్తారా లేదా మరికొన్ని రోజుల్లో మనకు తెలియబోనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.